ఎమ్మెల్సీగా అనౌన్స్ చేసిన రోజు ఫస్ట్ మీ పేరు వచ్చిన రోజు ఆ ఫీలింగ్ ఏంటి, ఎలా అనిపించింది? బాధ తప్పిందని. ఎందుకంటే అది కూడా రాకపోతే సమాధానం చెప్పు. ఇగో ఇప్పుడు అది ఇగో నేను టీవీలకు దూరం అవుతుంటి. కొన్ని రోజులు నేను చెప్పిన ఈమెకు 9th రోజు ఖాళీగా ఉన్నాం ఢిల్లీని, ఈవినింగ్ ఫ్లైట్ బుక్ చేసుకొని పోదాం, ఈడ ఉంటే జనం ఎక్కువ వస్తారు అని. ఒకవేళ రేపు కూడా డిక్లేర్ కాలేదనుకో, వాట్ ఈస్ అవర్ జాబ్? ఇప్పుడు నాది ఒక మురళి ముదిరాజ్ కేసు ఉండి పాస్పోర్ట్ రెన్యువల్ మళ్ళీ చేసుకోవాలి, మళ్ళీ జడ్జి పర్మిషన్ ఇవ్వాలి, వాళ్ళు 1 yearకే ఇస్తారు. సో అది చేసుకుందాం సీసా అని కొన్ని రోజులు ఇటు కొన్ని రోజులు అటు ఇటు తిరగచ్చు అని చెప్పి అనుకున్నాం. అదొకటి ఉండే, కానీ వస్తుందనే 100% కాన్ఫిడెన్స్ ఉండే. ఇఫ్ అండ్ ఇఫ్ కేస్ రాకపోతే ఎలా అంటే మనకు మళ్ళీ ఇంకా ప్రశాంతమైన జీవితం, ఇప్పుడు 1.5 month ఇయర్ ఇచ్చింది కదా, ఇంకో 2 years ఇప్పుడు లేవు కదా. ఎమ్మెల్సీ కూడా ఒక్కటి ఉన్నట్టుంది, ఎంపీ ఎప్పుడో వచ్చే సంవత్సరంలో ఉంది, తర్వాత 26 ఎండింగ్ లో ఎమ్మెల్సీస్ ఒకటో రెండో ఉన్నాయి. సో నేను మిగతా జాబా అంటే చేయలేను, నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ కూడా ఇంపార్టెంట్. మనం వదిలేసింది ఎమ్మెల్యే, ఆ స్థాయి చట్టసభల్లో ఉండేదైతే చేస్తే జనం దయాకర్ను తొక్కలేదురా మంచిగానే ఉంచిరా అని అనుకుంటారు, లేకపోతే తొక్కి పడేసిరు దయాకర్ అని. తొక్కేదనక ముందు త్యాగం బెటర్ కదా, వదిలేస్తే 2028కి చూసుకోవచ్చు, టికెట్ ఇస్తే ఇస్తారు, లేకపోతే అట్లా కూడా మెంటల్ గా ప్రిపేర్ అయినా. అంటే నేను కాంగ్రెస్ పార్టీకి వచ్చింది కూడా పదవులు అనుభవించో ఆస్తులు సంపాదించో ఏదో ఇట్లా కావాలని కాదు. తెలంగాణ ఇచ్చిన పార్టీకి నా సర్వీసెస్ ఇస్తా అన్న, ఏ స్థాయిలో వాళ్ళు అవకాశాలు ఇస్తాయి ఆ స్థాయిలో దానికి న్యాయం చేస్తాం. సోనియా గాంధీ గారు టికెట్ ఇచ్చిండ్రు, పోటీ చేసిన, ఒక్కొక్కరు 40,000 50,000తో ఓడిపోతే నేను 2,000తో ఓడిపోయినా. నేను ఖర్చు పెట్టింది చెప్తే నవ్వుతారు మీరు ఆ ఎన్నికకు. సెకండ్ కూడా నేను ఖర్చు పెట్టింది పెద్ద గేమ్ లేదు, పార్టీ ఇచ్చినంత వరకు ఖర్చు పెట్టింది. నాకు వచ్చింది 89,000 ఓట్లు వచ్చినాయి టెక్నికల్ గా, కానీ నాకు 92,000-93,000 వస్తాయి రేపు హైకోర్టు తీర్పు వచ్చినాక. వాళ్ళు ఏం పని చెప్తే అది చేయాలని అనుకున్నా, ఎందుకంటే కాంగ్రెస్ అనేది ఒక పెద్ద వ్యవస్థ. నువ్వు కాంగ్రెస్ ని టెస్ట్ చేసేది ఏం లేదు, నిన్నే కాంగ్రెస్ టెస్ట్ చేస్తుంది, నీకేం పని ఇయ్యాలో ఇస్తుంది. సరే కొన్ని కాన్స్పరసీ ఉన్నాయి అంటారు, ఏదో నన్ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, అసలు పార్టీలోనే మిమ్మల్ని అడ్డుకునే ప్రయత్నాలు జరిగాయి అనేది కూడా వచ్చింది కదా. నేను అవి పట్టించుకున్నాను, మీ జిల్లా పెద్ద నాయకులే. ఎవరైనా నన్ను నేను ఒకరు అడ్డుకుంటే ఆగిపోయేటోడిని అయితే నాకు అవకాశం కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, దాకర్కి ఎమ్మెల్సీ ఎట్లా వస్తుందని చూసి అడ్డం పడ్డారు అనుకో, మీరు అడ్డుకుంటే నాకు ఎమ్మెల్సీ రాకపోతే నేను ఇన్కేపబుల్ కాదు, నా టాలెంట్ కి రావాలి, నేను పనిచేసిన విధానానికి రావాలి. దానికి మా రేవంత్ రెడ్డి గారే నన్ను పుష్ చేయడానికి 2-3 సార్లు చాలా ఇబ్బంది పడిండు. దానికి సరే ఆయన స్థాయిలో నేను ఇప్పుడు ఏదో నేను ఇట్లా జోవిలుగా చెప్తున్నా, కానీ నాకు ఇప్పడానికి ఒక సిస్టమే పనిచేసింది. వాళ్ళు నేను పని చేయడం వరకు తెలుసు, కానీ మిగతా ఏం చేయాలనే విషయంలో కొంత ఈగోస్ అడ్డం వస్తాయి, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. తను ఎమ్మెల్యే పోయినప్పుడే చెప్పిండు ముఖ్యమంత్రి గారు, సమయం వస్తుంది, దాని కొరకు సరైన సమయం వస్తుంది, దాన్ని వెయిట్ చేయి, యు డోంట్ గో అవే, నాకు అందనంత స్థితికి పోకు, టచ్ లో ఉండు, చూస్తా అని ఎంపీకి కూడా ట్రై చేసి, అవన్నీ నాకు తెలుసు. తర్వాత మా ఇద్దరి మధ్యన కూడా ఏంటంటే ముందునే మాట్లాడినాం కూడా, నీ టికెట్ విషయంలో ఇట్లా సమస్య వస్తుంది అట్లా. ఓకే, ఫస్ట్ పార్టీని అధికారంలోకి తెచ్చి నువ్వు నాయకుడు అయ్యే ప్రయత్నం చేస్తే నాది ఎంత సింపుల్, అవసరమైతే నేను సాక్రిఫైస్ కూడా సిద్ధమే అని చెప్పి. ఎందుకంటే కోపంతో పగతో పని చేస్తే నువ్వు ప్రేమను త్యాగాన్నో మంచిని ఇవ్వలేవు. ఎంతసేపు నా స్ట్రెస్ అంతా నన్ను శత్రువుగా చూసే వాళ్ళ మీద ఇదే ఉంటది టార్గెట్. ఇప్పుడు నాకు అందరు ప్రేమతో సహకరించింది, నేను ఇప్పుడు నాకు పదవి కంటే కూడా నాకు అందరు మంచిగా కావడం సంతోషంగా ఉంది. నేను ఎవ్వరు వ్యతిరేకంగా ఉండను, నా క్యారెక్టరే ప్యాథెటిక్ గా ఉంటది, అంటే ప్రో ఉండదు యాంటీ ఉండదు, న్యూట్రల్ గా ఉంటా, అందరి పట్ల అదే ఉంటా. కానీ రాజకీయాల్లో అట్లా నడవదట, ఎటో ఒకవైపు చూడు అట. అయితే అట్లా కూడా మరి రేవంత్ అన్న వైపు చూసా, కాబట్టి ఆయనే నా వైపు చూసింది. మరి చాలా రోజులైంది దయాకర్.